సో ఆరో తరగతి సోషల్ 17వ పాఠం ప్రాచీన కాలంలో మతం సమాజం. మరి ఈ పాఠంలో ప్రాచీన కాలంలో మతం ప్రాచీన సమాజాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి, అలాగే వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించేవాళ్ళు, వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండేది అనేటువంటిది డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు సింధు లోయ నాగరికతలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంస్కృతిని గురించి తెలియజేయడం జరిగింది. అలాగే గౌతమ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు అనేటువంటి గణనాయకుల గురించి కూడా ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. సో ముందుగా మనము ప్రాచీన కాలంలో మతం సమాజం. మామూలుగా అయితే ప్రాచీన కాలంలో ఆది మానవుడికి పంటలు పండించడం తెలియదు. మరి పంటలు పండించడం తెలియని ఆ కాలంలో ఎక్కువగా ఆహారాన్ని సేకరించడం కోసము వేట మీద ఆధారపడి జీవించాడు. అంటే వేట ద్వారా ఆహారాన్ని సేకరించాడు. అలాంటి ఒక సమాజం గురించి పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. సో వేటాడి ఆహారాన్ని సేకరించేటువంటి సమాజం, వేట ఆహార సేకరణ సమాజం. అంటే వేట ద్వారా వేటాడి ఆహారాన్ని సేకరించేటువంటి సమాజం అన్నమాట. అలాంటి సమాజం గురించి మాట్లాడడం జరిగింది. మరి ఆ కాలంలో ఆహారాన్ని వేటాడి సేకరించుకునే వాళ్ళు, మరి వాళ్ళ యొక్క మత విశ్వాసాల గురించి చూస్తే వాళ్ళు ప్రధానంగా వాళ్ళ యొక్క మత విశ్వాసాల గురించి, మరి అలాగే వాళ్ళ యొక్క జీవన శైలి గురించి ప్రధానంగా మనకి రెండు రకాల ఆధారాలతో మనం తెలుసుకోవచ్చు. ఒకటి, ఆ కాలంలో గుహల్లో గీసినటువంటి వర్ణ చిత్రాల ఆధారంగా, మరి అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి పూర్వీకులను పూడ్చిపెట్టినటువంటి సమాధుల సహాయంతో మనం వాళ్ళ యొక్క జీవన శైలిని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఆ కాలంలో గీసినటువంటి వర్ణ చిత్రాల ఆధారంగా, మరి అప్పుడు వాళ్ళ పూర్వీకులు చనిపోతే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సమాధుల సహాయంతో వాటి ఆధారంగా మనం వాళ్ళ యొక్క జీవన శైలిని స్టడీ చేయొచ్చు. మరి వర్ణ చిత్రాలు వచ్చేసి చాలా కొండ గుహల్లో రకరకాల వర్ణ చిత్రాలు ఆ కాలంలో వేయడం జరిగింది. వేట ఆహార సేకరణ సమాజాల్లో కొండ గుహల్లో వర్ణ చిత్రాలను గీయడం జరిగింది. మరి ఆ వర్ణ చిత్రాలు ప్రధానంగా జంతువులకు సంబంధించినటువంటి వర్ణ చిత్రాలని చెప్పొచ్చు. జంతువుల బొమ్మలు ఎక్కువగా కొండ గుహల్లో గీశారు. మరి వాటి ఆధారంగా మనం వాళ్ళ యొక్క జీవన శైలిని అర్థం చేసుకోవచ్చు. మరి ఆ బొమ్మల ఆధారంగా వాళ్ళు ముఖాలకి ముసుగులు వేసుకొని డాన్స్ చేస్తూ దేవతల్ని ఆరాధించే వాళ్ళు అని చెప్పి అర్థమవుతుంది. మరి అలాగే ఆ కాలంలో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క సమాధుల్ని చనిపోయిన వాళ్ళని పాతిపెట్టిన తర్వాత సమాధులు నిర్మించారు. మరి అలాంటి సమాధుల్లో మృతులతో పాటు, చనిపోయినటువంటి వాళ్ళతో పాటు కొన్ని వస్తువులు కూడా పాతి పెట్టారు. ఎందుకంటే మరణం తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ జీవితం ఉంటుందని చెప్పి నమ్మేవాళ్ళు ఆ కాలంలో. సో అందుకోసమని మృతులతో పాటు కొన్ని వస్తువులు కూడా దాచిపెట్టారు. ఈ మృతులతో పాటు దాచిపెట్టినటువంటి వస్తువులు, మరి అలాగే కొండ గుహల్లో గీసినటువంటి జంతువుల బొమ్మల ఆధారంగా ఆ వేట ఆహార సేకరణ సమాజం యొక్క మత విశ్వాసాల గురించి మరియు జీవన శైలి గురించి మనము తెలుసుకోవచ్చు. మరి అలాగే మరి వేట ఆహార సేకరణ సమాజం ఎక్కడుండింది అంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీకాళహస్తి ప్రాంతంలో ఈ వేట ఆహార సేకరణ సమాజం వెలసిల్లింది అని చెప్పొచ్చు. శ్రీకాళహస్తి ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో వేట ఆహార సేకరణ అనేటువంటి సమాజం వర్ధిల్లిందని చెప్పొచ్చు. మరి అలాగే వీళ్ళ గురించి ఇంకా మనం ఎలా తెలుస్తుందంటే 12వ శతాబ్దంలో ఒక పుస్తకం రాయబడింది. 12వ శతాబ్దంలో ఒక పుస్తకం అదేంటంటే పెరియ పురాణం అనేటువంటి పుస్తకం.
పెరియ పురాణం అనేటువంటి పుస్తకం 12వ శతాబ్దంలో రాయబడింది. మరి 12వ శతాబ్దంలో రాయబడినటువంటి పెరియ పురాణము ఆ వేట ఆహార సేకరణ యొక్క సమాజం, ఆ సమాజం యొక్క జీవన శైలిని తెలుపుతుంది. జీవన శైలిని, మరి అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మత విశ్వాసాల గురించి పెరియ పురాణం తెలియజేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత బాగా ప్రాచుర్యం చెందినటువంటి భక్త కన్నప్ప కథ కూడా మనకి పెరియ పురాణంలో కనిపిస్తుంది. భక్త కన్నప్ప కథ ఎక్కడ కనిపిస్తుంది అంటే పెరియ పురాణంలో కనిపిస్తుంది. మరి అలాగే ఈ పెరియ పురాణం ప్రకారము ఆ కాలంలో ఒక స్త్రీ, ఒక ముసలి స్త్రీ పూజారిగా వ్యవహరించేది. మరి ఆమె పూజారిగా ఉంటూ మాంసము, తర్వాత తేనె, పండ్లు ఇలాంటివన్నీ దేవతలకు నైవేద్యంగా పెట్టి ఆరాధించేది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇంకొక సమాజం గురించి, ఆ కాలంలో ఉన్నటువంటి ఇంకొక సమాజం అంటే చెంచుల గురించి మాట్లాడడం జరిగింది. చెంచులు ప్రధానంగా నల్లమల్ల అరణ్య ప్రాంతంలో చెంచులు ఉంటారు. మరి ఎక్కువగా వీళ్ళు మైసమ్మ లేదంటే గంగమ్మను పూజిస్తారు. చెంచువులు మైసమ్మ లేదంటే గంగమ్మని ఎక్కువగా పూజిస్తారు. మరి తర్వాత ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ కాలంలో అంటే వేటాహార సేకరణ సమాజంలో, మరి అలాగే ప్రాచీన కాలంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాల ఆచార వ్యవహారాలను కలిగి ఉండేవారు. ఇంకా ప్రధానంగా అమ్మ తల్లి లేదంటే నేల తల్లి అనేటువంటి దేవతను వాళ్ళు పూజించారు. అమ్మ తల్లి లేదంటే నేల తల్లి అనేటువంటి దేవతని. మరి అమ్మ తల్లిని లేదంటే నేల తల్లిని ఎందుకు పూజించారంటే వాళ్ళ యొక్క పశువులు బాగుండాలని, మరి వాళ్ళ యొక్క పంటలు కూడా బాగుండాలని చెప్పి పూజించడం జరిగింది. మరి అలాగే వీళ్ళు తొలి వ్యవసాయదారులని కూడా చెప్పొచ్చు. కొంతకాలం తర్వాత పంటలు పండించడం నేర్చుకున్న తర్వాత ఈ సమాజంలో పంటలు వీళ్ళు పండించడం నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళని తొలి వ్యవసాయదారులు కూడా అని చెప్పొచ్చు. మరి మెహర్ నగర్ లో బంకమట్టితో చేసినటువంటి అమ్మ తల్లి విగ్రహం దొరికింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ దొరికింది అంటే మెహర్ నగర్ లో దొరికింది. బంకమట్టితో చేసింది అది. మరి తర్వాత వచ్చేసి పశువుల పేడని, జంతువుల యొక్క పేడని ఎండిపోతే మనం వాటిని పిడకలు అంటాం కదా. మరి అలాంటి పిడకలను ఉపయోగించి ఈ కాలంలో ప్రజలు పెద్ద పెద్ద మంటలు వేసుకునేవాళ్ళు. పిడకలను ఉపయోగించి పెద్ద పెద్ద మంటలు వేసుకునేవాళ్ళు. ఆ మంటలు ఎందుకు వేసుకున్నారంటే ఎక్కువగా పశువులని కాసేటువంటి వాళ్ళు ఒక చోట గుంపుగా ఉండి ఆ పశువులు మేపుకోవడానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ చలిని తట్టుకోవడానికి లేదంటే జంతువుల నుంచి రక్షణ పొందడం కోసము పెద్ద పెద్ద మంటలు వేసుకునేవాళ్ళు. ఆ విధంగా మంటలు వేసుకొని ఆ మంటల చుట్టూ పడుకునేవాళ్ళు అనమాట. ఆ మంటల కారణంగా ఏర్పడినటువంటి బూడిద దిబ్బలు మనకి ఆధారాలుగా ఉన్నాయి. మరి ఆ మంటల కారణంగా ఏర్పడినటువంటి బూడిద దిబ్బల్ని ఎక్కువగా మనకి దక్కను ప్రాంతంలో బయటపడ్డాయి. దక్కను ప్రాంతంలో బూడిద దిబ్బలు ఎక్కువగా బయటపడ్డాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి పశువుల కాపరుల గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ పిడకలు ఉన్నాయి, బూడిద దిబ్బలు ఉన్నాయంటే ఆటోమేటిక్ గా అక్కడ పశువులు అయితే మేపడం జరిగింది. వాళ్ళు పశు పోషకులని మనకు అర్థమవుతుంది. మరి ఆ పశువుల కాపరులను లేదంటే పశు పోషకుల్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. మహారాష్ట్రలో అయితే పశు పోషకుల్ని దంగర్ అంటాము. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మహారాష్ట్రలో పశు పోషకుల్ని దంగర్ అంటాము. మరి కర్ణాటకలో అయితే కురులు అంటాం. పశు పోషకుల్ని కర్ణాటకలో కురులు అంటాము. మరి ఆంధ్రప్రదేశ్ లో అయితే
ఆ కురుమ అంటాము, తర్వాత యాదవులు అంటాము, తర్వాత గొల్ల అని కూడా అంటాం, గొల్ల వాళ్ళు అంటాం. సో ఆంధ్రప్రదేశ్ లో ఆ పేరుతో పిలుస్తారు. పశువుల పోషకులు నేను చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ప్రాంతాల్లో ఉండేటువంటి పశు పోషకులు ప్రధానంగా రేణుకా మాతని, తర్వాత ఎల్లమ్మను, ఎల్లమ్మ, తర్వాత మైసమ్మ, తర్వాత పోచమ్మ అనేటువంటి దేవతల్ని ఆరాధిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో మహారాష్ట్రలో ఉండేటువంటి పశు పూజకుల్ని దంగర్ అంటాము, కర్ణాటకలో ఉండే వాళ్ళని అయితే కురులు అంటాము, మరి ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళని కురుమ, యాదవులు, గొల్లలు అంటాము. మరి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పశు పోషకులు ప్రధానంగా రేణుకామాతని, ఎల్లమ్మని, మైసమ్మని, పోచమ్మని పూజిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి వీళ్ళు ప్రధానంగా వృక్షాలను కూడా పూజించారు. రావి చెట్టుని, అలాగే మర్రి చెట్టుని, అలాగే జమ్మి చెట్టుని, వేప చెట్టుని ఆరాధించారు. వీళ్ళు వృక్షాలను ఆరాధించారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి వృక్షాలని ఆ సమాజంలో వృక్షాలని బాగా ఆరాధించడం జరిగింది, అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆఫ్ఘనిస్తాన్లోని ముండికాక్ అనేటువంటి ప్రాంతంలో కొన్ని కుండలు బయటపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్లోని ముండికాక్ అనే ప్రాంతంలో తవ్వకాల్లో కొన్ని కుండలు బయటపడినాయి. ఆ కుండల మీద రావి ఆకుల చిత్రాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఈ కాలంలో ఉండేటువంటి ప్రజలు వృక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. మరి తర్వాత సింధు నాగరికత గురించి మాట్లాడడం జరిగింది. సింధు నాగరికత ఒకప్పుడు భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో సింధు నది అనేది, సింధు నది అనేటువంటి ఒక నది ఉంది. ఆ నది పరివాహక ప్రాంతాల్లో చాలా గొప్ప గొప్ప మహానగరాలు ఉండిండేవి ఒకప్పుడు. సింధు నది పరివాహక ప్రాంతాల్లో అంతా కూడా పెద్ద పెద్ద నగరాలు. దాదాపు 4600 సంవత్సరాల క్రితము దాదాపు ఆ నగరాలు పెద్ద పెద్ద మహానగరాలు ఉండేవి. 900 ఏళ్ళు విలసిల్లి ఆ మహానగరాల తర్వాత అంతమైపోయినాయి. అంతం కావడానికి గల కారణాలు అయితే మనకి పూర్తిగా తెలియదు, కానీ ఆ ప్రాంతంలో అంటే మేబీ ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు, పెద్ద పెద్ద మహా సునామీలు, వరదలు అట్లాంటివి కావచ్చు అన్నమాట. సో ఆ కాలంలో రకరకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల కాలంగా ఈ మహానగరాలు అంతరించిపోయాయని చెప్పొచ్చు. సో సింధు నాగరికత అంటే భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో సింధు నది ప్రవహించేది. మరి సింధు నదికి పరివాహక ప్రాంతాల్లో 4600 సంవత్సరాల క్రితం దాదాపు పెద్ద పెద్ద నగరాలు బయటపడినాయి. ఈ నగరాలు వచ్చేసి దాదాపు 900 ఏళ్ళు విలసిల్లాయని చెప్పొచ్చు. మరి దీన్నే హరప్పా సంస్కృతి అని కూడా అంటాం. హరప్పా సంస్కృతి అంటే ఇక్కడ హరప్పా అనేది మొట్టమొదటిసారిగా బయటపడినటువంటి ప్రాంతం. అంటే సింధు నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయి సార్, ఆ సింధు నది పరివాహక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే మొదటగా హరప్పా అనేటువంటి ఒక ప్రాంతం బయటపడింది. ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద భవనాలు, భూమి లోపల పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. తర్వాత మహాస్నాన వాటికలు, ధాన్యగారాలు, గిడ్డంగులు చాలా దొరికాయి అక్కడ. సో అక్కడ దొరికినటువంటి అన్ని వస్తువులని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా సింధు నాగరికత ప్రాంతంలో ప్రజలు ఎలా నివసించారు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. మరి తర్వాత వచ్చేసి అక్కడ వాడినటువంటి సింధు నాగరికతలో ప్రజలు వాడినటువంటి పనిముట్లు చూస్తే చాలా రకాల పనిముట్లు అక్కడ లభించాయి మనకి. ఆ పనిముట్లు వచ్చేసి కుమ్మరి వాళ్ళు వాడేటువంటి పనిముట్లు,
ఆ పనిముట్ల ఆధారంగా కుమ్మరులు, తర్వాత వడ్రంగులు, మరి అలాగే స్వర్ణకారులు అంటే బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళు, మరి అలాగే శిల్పకారులు, శిల్పాలు తయారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి మనము గుర్తించవచ్చు అక్కడ దొరికినటువంటి పనిముట్ల ఆధారంగా. మరి అలాగే ఈ సింధు నాగరికత ప్రజలు ప్రధానంగా రావి చెట్టుని ప్రధాన దేవతగా, రావి చెట్టుని ప్రత్యేకంగా పూజించారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రావి చెట్టుని చాలా పవిత్రంగా వాళ్ళు భావించారు. మరి తర్వాత వచ్చేసి వేద కాలంలో మతం గురించి మాట్లాడడం జరిగింది. వేద కాలంలో మతం గురించి. సో వేద కాలంలో మతం గురించి ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. మనకి భారతదేశంలో మొట్టమొదటిగా వెలువడినటువంటి సాహిత్యం వచ్చేసి వేదాలే. మొత్తం వేదాలు 4 ఉన్నాయి మనకి. ఆ 4 వేదాలు ఏంటంటే, ఒకటి ఋగ్వేదం, 2 యజుర్వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, మరి 4 అథర్వణ వేదం. సో ఈ 4 వేదాలు మనకి చాలా ప్రాచీనమైనటువంటి సాహిత్య ప్రక్రియలు అని చెప్పొచ్చు. మరి వీటన్నిటిని కూడా, ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తాయి అంటే, ప్రధానంగా దేవతలను కీర్తిస్తూ ఉన్నటువంటి మంత్రాలు ఉంటాయి దీంట్లో. దేవతలను కీర్తిస్తూ ఉన్నటువంటి మంత్రాలు ఈ వేదాల్లో ఉంటాయి. మరి అలాగే ఈ వేదాలన్నింటినీ సంకలనం చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు ఎవరై అంటే ప్రధానంగా ఋషులు రాయడం జరిగింది. ఈ వేదాలని ఋషులు రాయడం జరిగింది. మరి తర్వాత ఈ వేదాలు ప్రధానంగా మూడు రకాల దేవతల్ని ఆరాధిస్తూ వాళ్ళని కీర్తిస్తూ మంత్రాలు ఉంటాయి ఈ వేదాల్లో. మరి ఆ ముగ్గురు ఎవరంటే, ఒకరు అగ్ని, 2 ఇంద్రుడు, 3 సోమలత. అగ్ని, ఇంద్రుడు, సోమలత, ఈ ముగ్గురిని ఆరాధిస్తూ వేదాల్లో కీర్తి మంత్రాలు, వేదాల్లో మంత్రాలు ఉంటాయి. ఆ ముగ్గురు దేవతలను ఆరాధిస్తూ ప్రధానంగా ఇక్కడ సోమలత అనేటువంటిది యాక్చువల్గా ఒక తీగ మొక్క పేరు. సోమలత అనేది ఒక తీగ మొక్క. దీని నుంచి ఒక రకమైనటువంటి పానీయం తయారు చేస్తారు. తాగడానికి వాడేటువంటి ఒక రకమైన పానీయం తయారు చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వేద కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమూహాలు, వేదకాలంలో ప్రజల గురించి ఆలోచిస్తే, వేదకాలంలో ప్రజలు సమూహాలు లేదంటే తెగలుగా ఉండేవాళ్ళు. కొన్ని సమూహాలు, కొన్ని తెగలు కలిసి ఒక చోటు ఉండేవాళ్ళు అనమాట. మరి ఈ సమూహాలకి లేదంటే తెగలకి ఒక నాయకుడు కూడా ఉండేవాడు. మరి తర్వాత వచ్చేసి బ్రాహ్మణులు ప్రధానంగా పురోహితులుగా ఉండేవాళ్ళు. బ్రాహ్మణులు పురోహితులుగా ఉండి అనేక యజ్ఞాలు, కార్యక్రమాలన్నీ చేసేటువంటి వాళ్ళు. మరి వర్ణ వ్యవస్థ కూడా ఈ కాలంలోనే ప్రారంభించబడింది. కులాలు, మతాలు కూడా పుట్టింది ఈ కాలంలోనే. ఉంటాయని చెప్పొచ్చు. మరి తర్వాత వేద కాలంలో ప్రజల యొక్క ప్రధాన పంటలు ఏమున్నాయి చూస్తే, ప్రధానంగా వీళ్ళు వరి, గోధుమ బాగా పండించేవాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. వరి మరియు గోధుమ బాగా పండించేవాళ్ళు. మరి తర్వాత వచ్చేసి స్త్రీలకి స్వాతంత్రం పోయింది కూడా వేదకాలంలోనే అని చెప్పొచ్చు అనమాట. స్త్రీలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు ఇంకా. మరి తర్వాత వచ్చేసి చనిపోయినటువంటి వాళ్ళకి ఆ కాలంలో సమాధుల గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. చనిపోయిన వాళ్ళని శవాన్ని ఇలా పెట్టి శవం చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద గుండ్రాలు పెట్టేవాళ్ళు. ఇట్లా ఈ గుండ్రాలని రాక్షస గుళ్ళు అంటారు. ఈ గుండ్రాలని, పెద్ద పెద్ద రాళ్ళని రాక్షస గుళ్ళు అంటాము. అలా రాక్షస గుళ్ళు పెట్టి సమాధులు నిర్మించారు ఆ కాలంలో. మరి అలాంటి రాక్షస గుళ్ళ సమాధులు ఎక్కువగా మనకి దక్కన్ ప్రాంతంలో బయటపడ్డాయి. కాశ్మీర్లోను, తర్వాత ఈశాన్య భారతంలోను,
భారతదేశ ఈశాన్య ప్రాంతంలోనూ ఈ రాక్షస గుళ్ళు బయటపడినాయి అని చెప్పి గుర్తుంచుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ రాక్షస గుళ్ళలో కొన్నిసార్లు ఒక్క శవం కంటే అనేక అస్థి పంజరాలు కనిపించాయంట. ఒక రాక్షస గుళ్ళు సమాధి గుళ్ళు ఆ సమాధిలోనే అనేక శవాలు, అనేక అస్థి పంజరాలు కనిపించాయి. సో దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఒక సమాధిలో ఒక కుటుంబాన్ని మొత్తం, అంటే ఆ కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒకే సమాధిలో పెట్టేవాళ్ళు అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. మరి తర్వాత మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి అంశం గురించి కూడా కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. పూర్వము నచికేతుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతనికి ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి డౌట్ వచ్చింది అతనికి. సో మరి డౌట్ రాగానే అక్కడికి పోయి యముడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని అడుగుతాడు. చనిపోయిన తర్వాత ఏమైతుంది అని అడిగితే అప్పుడు యముడు ఏమంటాడంటే, నీకు గోవులు, తర్వాత బంగారం, వెండి, ఇలా నీకు ఏది కావాలన్నా నేను ఆ వరాలు ఇస్తాను, కానీ ఆ ప్రశ్నను మాత్రం ఉపసంహరించుకో, నన్ను అడగొద్దు అంటాడు అనమాట. సో మరి అయినా కూడా నచికేతుడు ఒప్పుకోకుండా యముడి దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టాలని చూస్తాడు. మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి యముడు ఏం సమాధానం చెప్పాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే కఠోపనిషత్తు చదవాలి. కఠోపనిషత్తు. సో కఠోపనిషత్తులోనే ఈ నచికేతుడి కథ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కఠోపనిషత్తు అనేటువంటి గ్రంథంలోనే నచికేతుడి యొక్క కథ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత పూర్వకాలంలో ఉండేటువంటి ప్రజలు చాలా మంది ఎక్కువగా అడవుల్లో నివసించేవాళ్ళు. తర్వాత ఆశ్రమాల్లో నివసించేవాళ్ళు. అడవుల్లో, ఆశ్రమాల్లో ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ, దేవుణ్ణి స్మరించుకుంటూ, తర్వాత ఆనందం కోసం వెతుకుతూ, సత్యాన్వేషణ చేస్తూ జీవించారని చెప్పుకోవచ్చు. అలాంటి వారిలో ప్రధానంగా ఋషులు ఎక్కువగా ఈ విధంగా చేసేవాళ్ళు. ఈ విధమైనటువంటి జీవనం ఎక్కువగా ఋషులు గడిపేవాళ్ళు. ఋషులు, మునులు, సాధువులు అన్నమాట. సో అలాంటి ఋషుల్లో ప్రధానంగా యజ్ఞవల్యుడు, అలాగే ఉద్దాలక అరుణి అనేటువంటి వీళ్ళు ప్రధానంగా ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పేరుగాంచినటువంటి ఋషులు అని చెప్పొచ్చు. మరి వీళ్ళందరి అభిప్రాయం ఏంటంటే, ఋషులు కానీ, రాజులు కానీ, మరి అలాగే సాధువుల యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా మనము ఉపనిషత్తులో తెలుసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఆలోచనలని, ఏ విధంగా ఆలోచించేవాళ్ళు, మరి అలాగే వాళ్ళు ఏ విధమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండేవాళ్ళు, ఇలాంటి విషయాలన్నీ మనము ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవచ్చు. సో ఉపనిషత్తులు ఏం చెప్తాయి అంటే, ఆ కాలంలో నివసించినటువంటి రాజులు, తర్వాత ఋషులు, మునులు యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలిపేటువంటి గ్రంథాలు ఏంటంటే ఉపనిషత్తులు అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ఈ ఋషులందరూ కూడా వినాశనం లేనిది ఏంటి, చావు లేనిది ఏంటి, మరి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏంటి అనేటువంటి దాని మీద చాలా అన్వేషణ చేయడం జరిగింది. ఋషులందరూ కూడా చేసి ప్రధానంగా వాళ్ళు ఆత్మనే చావు లేనిది అని కనుక్కున్నారు. ఆత్మ చావు లేనిది అని కనుక్కున్నారు. మరి ఆత్మని వాళ్ళు ఏమన్నారంటే బ్రహ్మ అని కూడా అన్నారు. సో బ్రహ్మ అన్న, ఆత్మ అన్న ఒకటే అని చెప్పి చెప్పడం జరిగింది. మరి తర్వాత పరివ్రాజకుల గురించి మాట్లాడారు ఈ పాఠంలో. పరివ్రాజకులు అంటే దేశ దిమ్మరులు అని చెప్పవచ్చు. పరివ్రాజకులు అంటే ఒక చోటు ఉండకుండా సత్యాన్ని అన్వేషిస్తూ, అలాగే ఆనందం కోసం వెతుకుతూ, తాత్వికమైనటువంటి చింతనలు చేస్తూ, ఒక చోటు నుంచి ఇంకో చోటికి, ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అలా ప్రయాణిస్తూ సంచార జీవితం గడిపేటువంటి వాళ్ళని పరివ్రాజకులు అంటాం. మరి అలాంటి పరివ్రాజకుల్లో చాలా మంది గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు. ఒకటి మహావీరుడు, తర్వాత గౌతమ బుద్ధుడు, మరి అలాగే అనిత కేశకంబలి,
అనేటువంటి వీళ్ళందరూ కూడా గొప్ప పరివ్రాజకులు, అంటే దేశ దిమ్మరులు అని చెప్పవచ్చు. తర్వాత వర్తమాన మహావీరుడైతే చావు పుట్టుక గురించి చావు పుట్టుక ఎందుకు వస్తాయి అసలు అనేటువంటి దాని మీద చాలా అన్వేషణ చేయడం జరిగింది. మరి అలాగే ప్రధానంగా గౌతమ బుద్ధుడు దుఃఖానికి కారణము కోరికలే అని చెప్పడం జరిగింది. దుఃఖానికి కారణం కోరికలు. ఈ కోరికల్ని త్యజించిన వాడు ఆనందంగా ఉంటాడు. మరి దుఃఖానికి కారణమైనటువంటి కోరికలే ప్రధానమైనటువంటి అడ్డంకులు అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. మరి ఇతడు గౌతమ బుద్ధుని బోధనలు మరియు అతన్ని అనుసరించేటువంటి వాళ్ళ యొక్క శిష్యుల యొక్క బోధనలు అన్నింటినీ కూడా సంకలనం చేశారు గ్రంథ రూపంలో. వాటిని మనము త్రిపీటకాలు అంటాము. మరి త్రిపీటకాల్లో ప్రధానంగా ఏమున్నాయంటే శుద్ధ అభిధమ్మ, మరి వినయ. శుద్ధ అభిధమ్మ వినయ, ఈ మూడింటిని కలిపి మనము త్రిపీటకాలు అంటాం. సో త్రిపీటకాలు దేన్ని తెలియజేస్తాయంటే గౌతమ బుద్ధుని యొక్క బోధనలను, తర్వాత అతని యొక్క అనుచరుల యొక్క బోధనలను తెలియజేస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రాచీన కాలంలో మతం సమాజం అనేటువంటిది. సో ఒకసారి చూస్తే ప్రాచీన కాలంలో మనిషి ఆహారాన్ని పండించుకోవడం కంటే ఎక్కువ సేకరించుకునేవాడు వేటాడి. అలాంటి వేటాడి ఆహారాన్ని సంపాదించుకున్నటువంటి ఒక సమాజం గురించి పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని మనము వేట ఆహార సేకరణ సమాజం అంటాము. మరి వేట ఆహార సేకరణ సమాజంలో ఉన్నటువంటి ప్రజల మత విశ్వాసాల గురించి, జీవన శైలి గురించి తెలుసుకోవాలంటే మనకి ప్రధానంగా వర్ణ చిత్రాలు మరియు సమాధుల ఆధారాలుగా కనిపిస్తాయి. వర్ణ చిత్రాలు అంటే కొండ గుహల్లో జంతువుల బొమ్మలు చాలా వేయడం జరిగింది. వాటిని వర్ణ చిత్రాలు అంటాము. వాటి ఆధారంగా ఆ కాలంలో నివసించినటువంటి ప్రజలు ముఖాలకి ముసుగులు వేసుకొని డ్యాన్సులు చేస్తూ దేవతల్ని ఆరాధించారని తెలుసుకోవచ్చు. మరి అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి సమాధుల్లో మృతులతో, చనిపోయిన వాళ్ళతో పాటు కొన్ని వస్తువులు కూడా పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళకి మళ్ళీ మరణం తర్వాత కూడా జీవితం ఉందని నమ్మేవాళ్ళు. సో అక్కడ పెట్టినటువంటి వస్తువుల ఆధారంగా కూడా మనము వేట సేకరణ సమాజంలో ప్రజలు ఎలా జీవించారనేది తెలుసుకోవచ్చు. మరి తర్వాత వేట ఆహార సేకరణ సమాజం అనేది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉండినది. మరి 12వ శతాబ్దంలో రాసిన పెరియ పురాణం కూడా వీళ్ళ గురించి బాగా తెలుపుతుంది. వాళ్ళ యొక్క జీవన శైలిని, మత విశ్వాసాల గురించి తెలుపుతుంది. చాలా ఇంపార్టెంట్. పెరియ పురాణం దీని గురించి తెలుపుతుంది అని అడిగితే వేట సేకరణ సమాజం యొక్క జీవన శైలి గురించి పెరియ పురాణం తెలుపుతుంది అని గుర్తుపెట్టుకోండి. మరి భక్త కన్నప్ప కథ ఎక్కడుంది అంటే పెరియ పురాణంలోనే ఉంది. మరి పెరియ పురాణం ప్రకారం ఒక స్త్రీ పూజారిగా ఉంటూ, ఒక ముసలి స్త్రీ పూజారిగా ఉండేది. మాంసము, తేనె, పండ్లు లాంటివి దేవుళ్ళకి సమర్పించేది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి చెంచుల గురించి మాట్లాడడం జరిగింది. చెంచులు నల్లమల్ల అరణ్య ప్రాంతంలో మైసమ్మ, గంగమ్మలని పూజిస్తూ ఉంటారు. మరి చెంచులు లక్ష్మీ నరసింహ స్వామిని, అలాగే మద్దిలేటి స్వామిని కూడా ఎక్కువగా పూజిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళందరూ అమ్మ తల్లి లేదంటే నేల తల్లిని పూజించేవాళ్ళు. ఎందుకు పూజించేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క పశువులు, పంటలు బాగుండాలని చెప్పి పూజించేవాళ్ళు. తర్వాత మెహర్ నగర్ లో బంకమట్టితో చేసినటువంటి అమ్మ తల్లి విగ్రహం దొరికింది. మెహర్ నగర్ లో బంకమట్టితో చేసినటువంటి అమ్మ తల్లి విగ్రహం దొరికిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ఆ కాలంలో పశు పోషణ కూడా ఉండేది అని చెప్పి మనము బూడిద కుప్పల ఆధారంగా నిర్ధారించవచ్చు. అంటే పశువుల యొక్క ఎండిపోయిన పేడని మనం పిడకలు అంటాము. అలాంటి పిడకలను ఉపయోగించి, కొన్ని వస్తువులను ఉపయోగించే వాళ్ళు పెద్ద పెద్ద మంటలు వేసుకునే వాళ్ళు, కొన్ని ఆచారాలు కూడా నిర్వహించే వాళ్ళు మంటల సహాయంతో. సో మరి ఆ పిడకలు లేదంటే వాళ్ళ ఆచారంలో భాగంగా వేసినటువంటి పెద్ద పెద్ద మంటల కారణంగా ఏర్పడినటువంటి బూడిద దిబ్బలు మనకి దక్కన్లోను, తర్వాత దక్కన్ ప్రాంతంలో ఎక్కువగా దొరికాయి. మరి పశు పోషకుల్ని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు వివిధ రాష్ట్రాల్లో. మరి వాళ్ళని మహారాష్ట్రలో అయితే పశు పోషకుల్ని దంగర్ అని పిలుస్తారు, కర్ణాటకలో అయితే కురులు అని పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్ లో మరి 3 పేరుతో పిలుస్తారు, కురుమలు, యాదవులు, గొల్లవులు అని చెప్పి. మరి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని పశు పోషకులు ఎక్కువగా
రేణుకామాతని, ఎల్లమ్మను, మైసమ్మను, పోచమ్మను పూజిస్తారు. మరి వీళ్ళందరూ కూడా ప్రధానంగా వృక్షాలను ఎక్కువగా పూజించారు. రావి చెట్టు, మర్రి చెట్టు, జమ్మి చెట్టు, వేప చెట్టుని పూజించారు. మరి అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో ముండిగాక్ అనే ప్రాంతంలో కొన్ని కుండలు బయటపడినాయి. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా వృక్షాలను పూజిస్తారు అని తెలుసుకోవడానికి మనకు ఆధారాలు ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ లో ముండిగాక్ అనే చోట కుండలు బయటపడినాయి. ఆ కుండల మీద రావి చిత్రాలు, రావి ఆకుల బొమ్మలు గీయబడి ఉన్నాయి. సో దాని ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఎక్కువగా వృక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పాఠంలో సింధు నాగరికత గురించి కూడా మాట్లాడడం జరిగింది. సింధు నాగరికత అంటే భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో సింధు నది ఉంది. ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద గ్రామాలు ఒకప్పుడు ఉండినాయి. ఆ గ్రామాలన్నీ దాదాపు 4,600 సంవత్సరాల క్రితం ఏర్పడి 900 సంవత్సరాల పాటు ఆ పట్టణాలన్నీ చాలా బాగా విలసిల్లాయని చెప్పొచ్చు. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగానో మరి ఏ కారణంగానో అవన్నీ కూడా అంతరించిపోయాయని చెప్పొచ్చు అన్నమాట. మరి తర్వాత వచ్చేసి ఆ సింధు ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో మొదటగా బయటపడినటువంటి ప్రాంతము హరప్ప. అందుకని సింధు నాగరికతను హరప్ప సంస్కృతి అని కూడా అంటాము. మరి ఆ కాలంలో బయటపడినటువంటి పనిముట్ల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి వర్తకులు, అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కుల వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి మనం గుర్తించవచ్చు. కుమ్మరులు ఉన్నారు, వడ్రంగులు ఉన్నారు, మరి అలాగే స్వర్ణకారులు ఉన్నారు, శిల్పకారులు ఉన్నారు. మరి ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఎక్కువగా రావి చెట్టుని ప్రధానంగా పూజించారు. మరి వేద కాలంలో మతాలు చూస్తే వేదాలు మనకి భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి సాహిత్యము. మరి ఆ సాహిత్యము వేదాలు మనకి 4 ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మరి ఈ వేదాలన్నింటిలో కూడా దేవతల్ని కీర్తిస్తూ ఉన్నటువంటి మంత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వేదాలన్నీ ప్రధానంగా ముగ్గురు దేవతల్ని పూజిస్తూ స్తుతిస్తూ ఉంటాయి: అగ్నిదేవుడు, ఇంద్రదేవుడు, అలాగే సోమలత అని. మరి ఈ సోమలత అనేటువంటిది ఒక తీగ మొక్క. యాక్చువల్ గా ఈ తీగ మొక్కని పానీయం తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు. మరి ఆ వేద కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే సమూహాలు మరియు తెగలుగా ఉన్నారు. మరి ఆ తెగలు లేదా సమూహాలకి ఒక నాయకుడు కూడా ఉండేవాళ్ళు. బ్రాహ్మణులు ఎక్కువగా పురోహితులుగా ఉండేవాళ్ళు. మరి ఆ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ కూడా మొదలైంది వేద కాలంలోనే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ కాలంలో పండించే పంటలు వరి మరియు గోధుమ. మరి ఆ కాలంలో చనిపోయినటువంటి వ్యక్తిని పెట్టి సమాధిలో పెట్టి అతని చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేవాళ్ళు ఇలాగా. ఈ రాళ్ళని ఏమంటామంటే రాక్షస గుళ్ళు అంటాము. మరి ఈ రాక్షస గుళ్ళు అనేటువంటి సమాధులు ఎక్కువగా దక్కన్ ప్రాంతంలో, కాశ్మీర్లోను, ఈశాన్య భారతదేశంలోను బయటపడినాయి. మరి అలాగే ఆ రాక్షస గుళ్ళ సమాధుల్లో ఒకటి కంటే ఎక్కువ అస్థి పంజరాలు బయటపడడం చేత ఒక కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళని ఎక్కువ మంది, ఆ కుటుంబంలో చనిపోయిన అందరిని కూడా ఒకే సమాధిలో పెట్టేవాళ్ళు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాగే చనిపోయిన తర్వాత ఏమైతుంది అని చెప్పి నచికేతుడు యముడిని అడుగుతాడు. ఆ ప్రస్తావన కూడా ఉంది. అడిగితే యముడు నీకు బంగారము, వెండి, గోవులు ఇస్తాను, నువ్వు ఆ ప్రశ్నను ఉపసంహరించుకో అంటాడు. అయినా కానీ నచికేతుడు వినడు. మరి యముడు ఏం సమాధానం చెప్పాడని తెలుసుకోవాలంటే మనము కఠోపనిషత్తు అనే బుక్ చదవాలి. ఎందుకంటే నచికేతుడి కథ కఠోపనిషత్తులోనే ఉంది. మరి ఆ కాలంలో ప్రజలు ఎక్కువ అడవుల్లోనూ ఆశ్రమాల్లోనూ నివసించే వాళ్ళు, భగవంతుని ధ్యానం చేస్తూ నివసించే వాళ్ళు అని చెప్పొచ్చు. మరి ఎక్కువగా అలా జీవించింది ఋషులు ప్రధానంగా. అలాంటి ఋషులు యజ్ఞవల్యుడు, ఉద్దాలక, అరుణ్ అనేటువంటి ఈ ఋషులు ప్రధానంగా ఉన్నారు. మరి తర్వాత ఆ ఋషులు, రాజులు వీళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే మనము ఉపనిషత్తులు ఖచ్చితంగా చదవాలి. సో మరి సత్యాన్వేషణ కోసం వాళ్ళు అన్వేషించి రకరకాల మార్గాలు చూసి అసలు ఆనందాన్ని ఇచ్చేది ఏది, నాశనం లేనిది ఏది అని రకరకాలుగా వాళ్ళు ఆలోచించి ఫైనల్ గా ఆత్మకి నాశనం లేదు, మరి అలాగే చావు లేనిది అది అని చెప్పి కనుక్కోవడం జరిగింది. ఆత్మని వాళ్ళు ఏమన్నారంటే బ్రహ్మ అని కూడా చెప్పారు. మరి పరివ్రాజకుల గురించి ప్రస్తావన ఉంది. పరివ్రాజకులు అంటే సత్యాన్ని అన్వేషిస్తూ
ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తిరిగేటువంటి దేశ దిమ్మరులు అని చెప్పొచ్చు. మరి అలాంటి పరివ్రాజకుల్లో మహావీరుడు, వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు, మరి అలాగే అనితకేశ కంచెలి అనేటువంటి వీళ్ళందరూ కూడా పరివ్రాజకులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గౌతమ బుద్ధుడు దుఃఖాలకి కారణం కోరికలు అని చెప్పాడు. మరి గౌతమ బుద్ధుని యొక్క బోధనలని, అతని యొక్క అనుచరులు రాసినటువంటి బోధనలన్నిటినీ త్రిపీఠకాలు అనే పేరుతో సంకలనం చేయడం జరిగింది. మరి ఆ త్రిపీఠకాల్లో ప్రధానంగా శుద్ధ, అభిధమ్మ, వినయ అనేటువంటి మూడింటిని కూడా మనం కలిపి త్రిపీఠకాలు అని చెప్తాం.